నంద్యాల పట్టణ శివారులో నిర్మిస్తున్న మైనార్టీ భవన సముదాయ నిర్మాణాలకు రాజకీయ గ్రహణం పట్టింది. 3.5 సంవత్సరాల నుంచి నిర్మాణాల పనులు కొనసాగుతుండటంతో విమర్శలకు దారితీస్తోంది. నంద్యాల పట్టణ శివారులోని మైనార్టీ భవన సముదాయ నిర్మాణాలకు రాజకీయ గ్రహణం పట్టిందని పలువురు పేర్కొంటున్నారు. 3.5 సంవత్సరాలుగా నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి. భవన నిర్మాణాలు పూర్తయి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఉపయోగంలోకి రావాల్సి ఉండగా ఆ దిశగా పనులు కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనార్టీలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలలో వారి అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే మైనార్టీ భవన సముదాయాల కల్పనకు కృషి చేసింది. నంద్యాలలోని ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, నంద్యాల ముస్లిం జేఏసీ సంయుక్తంగా దీర్ఘదృష్టితో ఆలోచన చేశారు. వెంటనే నంద్యాల జిల్లాలోని మైనార్టీల అభ్యున్నతి కోసం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారికి 2017లో భవన నిర్మాణాల మంజూరు కోసం విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే కేంద్రం నుంచి ఉత్తర్వులు 2018లో వెలువడ్డాయి. పీఎం జేవీకే కింద మైనార్టీల అభ్యున్నతికి 6 భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిలో ప్రభుత్వ బాలికల ఉర్దూ జూనియర్ కళాశాల, మైనార్టీ కమ్యూనిటీ భవనం, 4 మైనార్టీ బాల బాలికల మహిళల వసతి గృహాలు ఉన్నాయి. ఒక్క భవనానికి దాదాపు 3 కోట్ల చొప్పున 18 కోట్ల ప్రాజెక్టు మంజూరయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా 60:40 నిష్పత్తి ప్రకారం అవసరమయ్యే నిధులను విడతల వారీగా విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో 6 భవనాల నిర్మాణాలకు నంద్యాల పట్టణ శివారులోని నందమూరి నగర్ నుంచి పులిమద్దికి వెళ్లే రహదారి వద్ద 4.5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అయితే ఊరి చివరలో ఉండటంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కమ్యూనిటీ భవనం పట్టణంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్తో ఈ 2 నిర్మాణాల పనులు నిలిచిపోవడం జరిగింది. నంద్యాలలో పీఎంజేవీకే కింద 6 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి. 6 బిల్డింగ్లో 4 బిల్డింగ్లు 90% కంప్లీట్ అయినవి. మిగతా రెండు కమ్యూనిటీ హాలు, 1 కాలేజ్ 1 ఇవి శాంక్షన్ అయ్యి డబ్బులు వెనక్కిపోయినాయి. మనకు ఇప్పుడు మినిస్టరు నంద్యాల వాసులు అన్నప్పటికీ నేను కోరుతున్నాం ఏమంటే నంద్యాల వాసులకు మీరు మైనార్టీలకు మంచి చేయాలంటే ఈ కమ్యూనిటీ హాలు ప్లస్ కాలేజు కట్టవలసిందిగా పోయిన డబ్బులు మీరు మీ మైనార్టీ సంస్థల నుండి మైనార్టీ మీకు పవర్స్ ఉన్నాయి, ఏమైనా ఉంటే ఫండ్స్ ఉంటే దీనికి ఉపయోగించవలసిందిగా కోరడమైనది. అప్పటి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, మైనార్టీ శాఖ జిల్లా అధికారులు, మైనార్టీ సంఘాల ప్రతినిధుల సమక్షంలో భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బాలికల మైనార్టీ వసతి గృహం, బాలికల మైనార్టీ వసతి గృహం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, బాలిక మైనార్టీ వసతి గృహం, వసతి గృహాల భవనాల నిర్మాణానికి 2023 నుంచి పనులు ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణం పూర్తయిన వెంటనే వీటిలో ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 2 వసతి గృహాలు 90% పూర్తవగా వాటిలో కొంతమేర మైనర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. మరో 2 వసతి గృహాల నిర్మాణ పనులు గత 5-6 నెలల నుంచి పూర్తిగా ఆగిపోయాయి. కేవలం గదుల నిర్మాణం, స్లాబ్ సిమెంట్ ప్లాస్టరింగ్ వరకు పనులు జరిగాయి. దాదాపు 30% పనులు పెండింగ్ లో ఉండటంతో ఏడాదైనా ఉపయోగంలోకి వస్తాదనుకున్న పరిస్థితి కనిపించటం లేదు. దీంతో నిర్మాణం పనులపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సకాలంలో గత గవర్నమెంట్లో పూర్తి చేయనందున ఈ
ఈ 6 భవనాల్లో 2 భవనాలు అంటే గవర్నమెంట్ ఉర్దూ జూనియర్ కాలేజు, తర్వాత కమ్యూనిటీ హాల్కు సంబంధించిన ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము ఇప్పుడు ఉండే ప్రభుత్వాన్ని మేము జేఏసీ వైపు నుంచి, ఆ తర్వాత ఆల్మేవా ద్వారా విన్నవించుకుంటున్నాము. మీరు చొరవ తీసుకొని ఈ పనిని పూర్తి చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ఉర్దూ జూనియర్ కాలేజీలో 200 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అయితే వాళ్లకు శాశ్వత భవనం లేనందున వాళ్ళు ఈరోజు పిఎస్సి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్లో ఒక పక్కకు ఒక రెండు రూమ్లు, ఆ తర్వాత 2 షెడ్లలో వాళ్ళు నెట్టుకొని వస్తున్నారు. వాళ్లకు సరైన వసతులు లేవు. కాబట్టి మీరు చొరవ తీసుకొని ఇతర ఫండ్స్ ఏదైనా ఉపయోగించి ఈ కమ్యూనిటీ హాలు, ఆ తర్వాత ఈ ఉర్దూ కాలేజ్ భవనాలను కంప్లీట్ చేయవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మైనార్టీ పిల్లలైనా ఎవరైనా అది అందులో 99% గర్ల్స్ ఉండే కాలేజ్ అది. ఆ కాలేజ్ను కట్టమని చెప్తున్నాము. అది కూడా వాళ్ళ ఎంట్రన్స్ కూడా వేరుగా ఉంటుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.